హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ. మేమైతే వాకిట్లో ముగ్గేస్తున్నామండి. అందరం మా అపార్ట్మెంట్స్ వాళ్ళం అందరం, మా ఇంటామే, మా ఓనర్ ఆమె, మేము అపార్ట్మెంట్స్ వాళ్ళం అందరం, రెంటర్స్ వాళ్ళం అందరం కలిపి అయితే ముగ్గేస్తున్నాం ఫ్రెండ్స్. ఏ పండగ వచ్చినా సరదాగా అందరం కలిసిమెలిసి ఉంటామండి. మా అపార్ట్మెంట్ వాళ్ళం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అన్ని రంగులు ముగ్గులు ప్రతి పండగకైనా, ఏ పండగనే కాదు, ప్రతి పండగకి అందరం కలిసిమెలిసి ఉంటామండి. 10 ఫ్యామిలీలు ఉంటాయి మా అపార్ట్మెంట్లో. అందరం చాలా బాగుంటాం సరదాగా ఫ్రెండ్స్. మీరు ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి? నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ముగ్గు వేసిన కలర్లు అయితే నింపుతుంటారు ఫ్రెండ్స్. అందరం ఏదైనా మంచిగా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటామండి. ఇప్పుడు మనం ఎక్కడెక్కడికెళ్ళో వస్తాము, ఒక్కతాడ ఉండి మన ఇంట్లో వాళ్ళ మన చుట్టాలు బంధువులు ఎక్కడుంటారో కానీ మనకైతే మన దగ్గర ఉన్న వాళ్ళే మన సొంత వాళ్ళు అనుకుంటాను నేనైతే. ఏదైనా ఇప్పుడు మంచిదానికైనా చెడ్డదానికైనా మన పక్కనున్న వాళ్ళే మనకు తొందరగా ఇదవుతారు. మన బంధువులు అయితే ఎక్కడో దూరంగా ఉంటారండి. ఒక్కటే ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను నేనైతే. మా ఓనర్ ఆమె అయితే చాలా మంచిదండి. ఏదన్నా అన్నా కానీ మళ్ళీ తర్వాత అన్నీ వదిలిపెట్టి ఆమైనా మేమైనా ఏదైనా అనుకున్నా కానీ మళ్ళీ ఒక్కటేలాగా మాట్లాడుకుంటాము. ఒక 2 రోజులు అటు ఇటు అనుకున్నా కానీ మళ్ళీ ఎప్పటిలాగా సరదాగా మాట్లాడుకుంటామండి. మంచిగా ఫ్రీగా ఉంటుంది మా ఓనర్ ఆమె. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ అలా ఉండరు కదా, కొంతమందే ఉంటారు అలా. నాకైతే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏ పండగ అయినా మంచిగా ముగ్గు అయితే మా గల్లీలో ఎంతమంది ముగ్గులు వేసారో అంతమంది ముగ్గులు మొత్తం విడదీశానండి. చూడండి ఎలా ఉన్నాయో. అసలు నాకు మాట్లాడనీకి రాదు ఫ్రెండ్స్. వీడియో అసలు మాట్లాడనీకి అస్సలే రాదు. ఏదన్నా పొరపడితే కొంచెం క్షమించండి నన్ను. నాకు అంత ఫాస్ట్గా మాట్లాడనీకి రాదు. నాకైతే ముగ్గు అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ముగ్గులు ఈసారి మా గల్లీ వాళ్ళందరూ వీడియో తీసిన ఏ ముగ్గు బాగుందో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే అందరి మంచిగా అనిపించింది. అన్ని ముగ్గుల కంటే మా ముగ్గే మంచిగా అనిపించింది నాకైతే. మా ఇంటికి వచ్చేసరికి అదేదో గంభీరంగా అనిపించింది మా ముగ్గే. మీకు ఎలా అనిపించిందో, ఏ ముగ్గు నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. మరెన్నో ఇలాంటి సంక్రాంతులు మరెన్నో జరుపుకోవాలని ఆ శివయ్యనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మనం అందరము సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని, ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని సరదాగా ఆ శివయ్యనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే మంచిగా అనిపించింది. ఇప్పుడు మనమైతే ఉన్న దాంట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే ప్రతిరోజు పండగనే ఫ్రెండ్స్. లేని వాళ్ళకే సంవత్సరంకి ఒక్క పండగ, మన లేని వాళ్ళకే. నాకైతే అలా అనిపిస్తుందండి. ఉన్న వాళ్ళకి ప్రతిరోజు పండగ, లేని వాళ్ళకే దేవుడు ఇలా సంవత్సరంకి ఒకసారి పండగ పెట్టిండేమో అని అనిపిస్తుంది. అందుకే మనం అందరం హ్యాపీగా ఉండాలి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరు గాడికేస్తారు ఫ్రెండ్స్. ఏం బాధపడద్దు, ఎంత చెట్టుకి అంతే గాలి. నాకైతే అలా అనిపిస్తుంది. ఉన్న దాంట్లో తృప్తి పడదాం, ఆనందంగా ఉందాం, అంతేనా? అందరికీ మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా ముగ్గు ఎలా ఉందో అందరూ చూడండి ఫ్రెండ్స్. అందరు చూసి కామెంట్ పెట్టండి ఏ ముగ్గు బాగుంది అని. సరస్వతి ముగ్గు బాగుందా, బాగాలేదా, ఏ ముగ్గు నచ్చిందో అవన్నీ చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? నా కొడుకైతే ఈరోజు పండగనే లేదండి, ఏం చేయలేదు. పిల్లలకైతే అటు ఇటు పోయేస్తుండు. నా కొడుకైతే ఊరిస్తూ ఉన్నాడు అసలు. మా మామయ్య కోడలు చనిపోయింది. మా మామలు అయితే 5 మామలు. ఒక మామ, రెండో మామ కోడలు చనిపోయింది. బోన్స్ క్యాన్సర్ వచ్చాము, హెల్త్ బాగాలేక. అసలు ఏం లేదు. బాయ్ బాయ్, సీ యూ ఫ్రెండ్స్, బాయ్.